ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. హే ఆల్. సో చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అన్న మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము ఎలా కోటేశ్వర్లు అవ్వాలి అని చెప్పి. సో దీనికి సంబంధించి అసలు ఎట్లా పెట్టుబడి పెట్టుకోవాలి, అసలు ఎట్లా జాగ్రత్త పడాల్సి ఉంటుంది, సో పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో చాలా మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు, సో నేను మిడిల్ క్లాస్ లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్తూ, సో నేను ఎలా పెట్టుబడి పెట్టాలి, అట్ ది సేమ్ టైం నేను ఎలా కోటీశ్వరులు అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఏంటి సార్ మీ సమాధానం? కోటీశ్వరుడు అవ్వడం ప్రతి ఒక్కళ్ళ కళ. సో రీసెంట్ ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, కోటి కళ. మనం కూడా చేసాం వీడియో, అది కూడా బాగా. ఎగ్జాక్ట్లీ. ఆ కోటి అనేది ఎలా నేను అచీవ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. ఈ కళ అనేది కలగానే మన మైండ్లో ఉంచుకుంటే అవ్వదు. దానికి మైండ్ సెట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నార్మల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 20 yearsలో యావరేజ్గా 15% అబోవ్ రిటర్న్ ఇచ్చాయి 20 yearsలో, రైట్. మన ఇండియాలో లాస్ట్ 20 yearsగా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత బూమ్ అయింది చూసాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ రోజున జాయినింగ్ శాలరీయే బిగినింగే 50,000-60,000తో జాయిన్ అవుతున్నారు. మనం చూస్తున్నాం. అది ఒక 15-20 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఎంతమందికి ప్రతి నెల ఒక 15,000 రూపాయలు సేవింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది చెప్పండి? ఎంతమందికి? 10,000 రూపాయలు మంత్లీ సేవింగ్ చేసే కెపాసిటీ ఉండింది ఎంతమందికి? గత 15 సంవత్సరాలు చాలా మందికి ఉంటుంది కదా. ఇప్పుడైతే ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి చాలా మందికి ఉండింది. అంటే 15,000 నువ్వు సేవ్ చేసే కెపాసిటీ ఎంతమందికి ఉంది అని తీసుకుంటే లాస్ట్ 15 yearsలో దాదాపుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఒక మంచి జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకు, గుడ్ శాలరీ ఉండే వాళ్ళకందరికీ కెపాసిటీ ఉండింది. సరే 15,000 లేకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 5,000, అట్లీస్ట్ ఒక 10,000 సేవ్ చేసే కెపాసిటీ ఉంది కదా. మరి ఆ 10,000-15,000 రూపాయలు సేవింగ్ చేసుకుంటూ 15 సంవత్సరాల పాటు ట్రావెల్ చేస్తే 15,000 15 years పాటు సేవ్ చేసి 15% రిటర్న్ ఇచ్చింది కదా మన మార్కెట్స్ లాస్ట్ 15 yearsలో. సో 15 అంటే 1 crore రూపీస్ నథింగ్ బట్. అంటే అలా చేసి ఉంటే ప్రతి ఒక్కళ్ళు కరోడ్పతి అయిపోతుండే కదా. కానీ ఒక్కరు కూడా లేరు అలా చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ కెపాసిటీ లేక కాదు, మైండ్ సెట్ లేక, విజన్ లేక, ఐడియాలజీ లేక, థాట్ ప్రాసెస్ లేక, నేను ఏం కావాలి అనే ఒక ఆలోచన లేక, నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉండిపోయి నేను ఇంతే, నా బ్రతుకింతే, నేను ఇంతే ఉంటా, నాకు జీతం రాదు, నేను ఇంతే అనుకుంటే అక్కడే ఉంటాం. అలా కాదు. దాని నుంచి బయటకు రావాలని ఒక మైండ్ సెట్ కావాలి మనకు. ఆ మైండ్ సెట్ రావాలి అంటే దానికి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుని ఏం చేయాలి, నేను నాకు వచ్చే శాలరీ ఎంత, నాకు వచ్చే శాలరీ నుంచి ఎంత ఖర్చు పెట్టాలి, నేను నాకు ఎంత మిగిల్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది మనము ప్రభుత్వ పథకాలు చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 1947 నుంచి ప్రతి పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన ఈజ్ ద మేజర్ ప్రైమరీ మోటివ్. మనం చదువుకున్నాక చిన్నప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలు, మోడీ వచ్చాక ఆపేశారు వాటిని. బట్ ప్రతి పంచవర్ష ప్రణాళికలో కూడా పేదరిక నిర్మూలన ఇస్ ది హైయెస్ట్ బిగ్గెస్ట్ క్రైటీరియా. మరి ఎంతమంది పేదలు బయటకు వచ్చేసారు అందులో నుంచి, ఆ పేదరికంలోంచి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మీరు క్యాలిక్యులేట్ చేయండి, తెలుస్తుంది. సో ఆ పేదరికం నుంచి బయటకు రావాలి అంటే ప్రభుత్వం ఒక్కటే కాదు, మనకు మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రభుత్వము ఒక పథకం ఒకటి ప్రారంభించింది మన తెలంగాణలో, ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి పేదలకు. ఆ 10 లక్షలు తీసుకుంటే ఏం చేయాలని వాళ్ళు పేదరికం నుంచి బయటకు రావాలి అంటే, నిజంగా 10 లక్షలతోటి పేదరికం బయటకు వస్తే ఆ ఆలోచన వాడు ఆ 10 లక్షల కోసం వెయిట్ చేయడు, ముందే ప్లాన్ చేసుకుంటాడు. లేదా 10 లక్షలు ఇస్తేనే బాగుపడిపోతా అనుకుంటే మరి 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఎంతమంది బాగుపడరు? బయట స్టాటిస్టిక్స్ తీయండి, యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. అంటే ఇక్కడ అంతా మైండ్ సెట్ ఇదంతా. సో ఆ 15,000 15 years పాటు చేసుకుంటూ వస్తే 50% ఇచ్చింది కదా మార్కెట్. కానీ మరి ఎంతమంది ఆ ట్రావెల్లో జర్నీ చేశారు? సో ఆ జర్నీ చేసిన వాళ్ళు అయ్యారు కదా, అవ్వచ్చు కదా. ఇది రాకెట్ సైన్స్ కాదు కదా. సో దీని అంతటికి మైండ్ సెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కనుక నేను పేదరికంలో పుట్టిన వాళ్ళు బయటకు రావాలి అని మన కామెంట్స్ అవుతూ ఉన్నాం మీరు చెప్పినట్టుగా. బట్ ఎంతమంది అలా బయటకు రావడం కోసం ఒక స్టెప్ వేశారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు, లెక్కేయండి. ఒక్కరుండరు. ఊరికి డైలాగులు చెప్పడం వరకే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ మీద కూడా డైలాగులు చెప్తూ ఉంటారు, అందరు కామెంట్ రాస్తూ ఉంటారు. సో మీరు చెప్తారు ఇట్లా జరుగుద్దా, మాకు వచ్చే జీతంలో ఖర్చులు పోతాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సినిమాలో బ్రహ్మాండమును సునీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బ్రహ్మాండం అంటుంటాడు, అరే సునీల్, అరే నువ్వు ఎందుకు అని సిగరెట్ తాగుతున్నావు, నువ్వు రోజుకి ఎన్ని తాగుతున్నావు, వారం కింద తాగుతున్నావు, నెలకింద సిగరెట్ తాగుతున్నావు అని అంటూ ఉంటాడు. వాడు ఏదో లెక్క చెప్తూ ఉంటాడు.
తర్వాత వారానికి ఎన్నిసార్లు మందు అవుతున్నావు, రోజుకి ఎంత, నెలకి ఎంత, వారానికి ఎంత లెక్కేస్తాడు. సమ్ ఫిగర్ వస్తుంది. అరే ఇవన్నీ డబ్బులు ఇంత వేస్ట్ చేస్తావు నువ్వు 15 సంవత్సరాలలో, లేకపోయి ఉంటే నువ్వు 2-3 బిల్డింగ్లకు ఓనర్ అయ్యేవాడివి అంటాడు. సో వాడు ఎవరిని అడుగుతాడు, మరి నీకు తాగుతావను అంటే తాగను అంటాడు. మందు కొట్టను, మన 2 బిల్డింగ్లు ఏవి నీ దగ్గర అంటాడు కదా. సో నీ సిగరెట్ తోటి మందుతోటి ఒక బెంచ్ కార్ కొనొచ్చు, లేకపోతే ఇంకోటి కొనొచ్చు. ఇంత జరిగి ఉండేది 20 ఏళ్లలో ఇంత వేస్ట్ చేసామంటే మనం తాగను కదా. మన దగ్గర బెంచ్ కార్ ఉందా, ఆ బిల్డింగ్లు ఉన్నాయా, మరి ఏం చేసావు డబ్బులన్నీ? నిజమే కదా ఇది. నువ్వు తాగి వేస్ట్ చేస్తే అవి అసెట్స్ ఎక్వైర్ కాలేదు. మరి తాగలేదు నేను, నా దగ్గర అసెట్స్ ఉండాలా? ఉన్నాయా? లేవు కదా. అంటే మందు సిగరెట్ తాగని ఎంతమంది దగ్గర అసెట్స్ ఉన్నాయి చూడండి, ఎవరి దగ్గర ఉండవు. సో అగైన్ వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం కావాలి, ఏం చేయాలి, నా దగ్గర ఆదాయం ఎంత ఉంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ తీసుకోండి, సెల్ ఫోన్స్ మినిమం 30-40,000 తో స్టార్ట్ చేస్తారు. 2 years కాగానే చేంజ్, మళ్ళీ కొత్త బైక్ వచ్చింది, కొత్త బైక్ 1 year 2 years నడపగానే పాత పడిపోద్ది, చేంజ్. మళ్ళీ ఆ బైక్ కొంటే పెట్రోల్ కొనొద్దనట్లేదు నేను, కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలి. బట్ దాంతో పాటుగా మనము రేపటి ఫ్యూచర్ కోసం కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. అప్పుడే కరోడ్పతి అవుతారు. మనం కరోడ్పతి అవ్వాలంటే ఓవర్ నైట్ ఇంపాసిబుల్. ఏదో మోసం చేయడమో లేకపోతే బ్యాంకు కన్నం వేస్తే తప్ప ఓవర్ నైట్ కారు. ఆ రెండు చేయకూడదు. మనం ఏం చేయాలి, మనకున్న ఆదాయంలో నుంచి కొంచెం పొదుపులాగా పక్కన పెట్టుకొని గ్రో అవ్వాలి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనం గ్రో అవుద్ది, అది మనం ఎక్స్పర్ట్స్ అడిగి తెలుసుకొని వాళ్ళ ద్వారా మనం చేసుకుంటే ఇంకా బెటర్గా మనం గ్రో అవుతాం. అలా టైం ఇచ్చి గ్రో అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ ఉన్నారు, ఆయన ప్రపంచంలోనే టాప్ 5 కుబేరులో ఒక ఆయన కదా. ఆయన వయసు ఎంత 96-97 years ఉంటాయి దగ్గర దగ్గర. ఆయన 80 years వరకు ఉన్న సంపద ఎంత ఉందో అంతకు 3 to 4 times ఇప్పుడు వచ్చింది. అంటే 80 years వరకు సంపాదించిన దానికి 3-4 times పెరిగింది ఇప్పుడు. అంటే 8 years పాటు అతను టైం స్పెండ్ చేశాడా లేదా? మరి అంత టైం లేకుండా ఇది వచ్చిందా? సో టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నిన్న గడిచిపోయిన దానికి వెలగట్టండి, కట్టగలుగుతారా? తెలియరు. మీరు 10 కోట్లు తీసుకొని నిన్న టైం రాదు. అలాగే రేపటి టైంకి వాల్యూ ఉండదు. కనుక టైం వెల కట్టలేము, మనం వాల్యూ క్యాల్కులేట్ చేయలేము. సో టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే టైం ఇన్వెస్ట్ చేయడం నథింగ్ బట్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ఒక వీడియో కూడా చేసాం ఇదివరకు. ఏంటంటే ఒక పిల్లలు పుట్టగానే పుట్టిన నెల నుంచి 1000 rupees అంతే, ఎక్కువ కూడొద్దు, చేస్తూ పోండి 1000 rupees. అట్లా పిల్లలకు 60 years వచ్చే వరకు మీరు 25 years వరకు మీరు చేయండి. 26 years నుంచి పిల్లల్ని చేయమనండి. మళ్ళీ ఆ అబ్బాయి పెరిగి పెద్ద ముసలోడు అయ్యేదాకా 1000 rupees, సేమ్ 1000 చేస్తూ పోండి. మీకు 60 years తర్వాత మీకు ఒక 15% మార్కెట్ రిటర్న్ ఇస్తే హీన పక్షంలో ఒక 70-80 కోట్లు అయింది అని ఒక వీడియో చేసాం. అవుతుంది, ఎక్కేసుకోండి కావాలంటే సిప్ క్యాల్కులేటర్లో. నాకు మొత్తం చాలా నెగిటివ్ కామెంట్స్, ఏమని నువ్వు ఉంటావా, నువ్వు ఇస్తావా 80-50 కోట్లు రాసిస్తావా, ఇప్పుడే ఇస్తాను, ఇట్లా కామెంట్స్. ఎంతమంది దానికి ప్రాక్టికల్ గా అవసరం అవుతుందా, ప్రాక్టికల్ గా చేయగలమని ఆలోచించారు? ఒక్కరుండరు. బట్ యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ దిస్ ఇస్ ట్రూ. మీరు లాస్ట్ 40 years 50 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన వాళ్ళు అందరి వాల్యూ పెరిగింది అట్లా. కానీ ఎంతమంది విజన్ చేయగలుగుతారు దాన్ని? ఎవరు ఉండరు. ఇప్పుడు అందుకే చెప్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్ కెన్ నెవర్ బి సేమ్. ఇన్వెస్ట్మెంట్ ఇంత రిటర్న్ ఇస్తే ఇన్వెస్ట్ ఎంత తీసుకుంటాడు. దాని గ్రాఫ్ కూడా ఉంటుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇస్తే ఇన్వెస్ట్ ఎంతే తీసుకుంటాడు. ఎందుకంటే అలా ట్రావెల్ చేయలేడు. కొంచెం ఏదో అవసరం ఉంది తీసేసుకోవడం, ఏదో అవసరం ఉంది ఖర్చు పెట్టడము, లేకపోతే నాకు ఆ అవసరం పెద్దది కనిపిస్తుంది కనుక ఫ్యూచర్ అవసరం చిన్నగా అయిపోతున్నప్పుడు. సో ఇదంతా ఏంటి, మైండ్ సెట్. కనుక కరోడ్పతి అవ్వాలి, నాకు ఎంత ఉంటే కరోడ్పతి అవుతా, నేను పేదరికం ఉండిపోతా అంటే డెఫినెట్లీ అవసరం లేదు. మీరు మైండ్ సెట్ కనుక మార్చుకుంటే ప్రతిదీ ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది. దీనికోసం మీరు ఇప్పుడే ముందే మీరు కోటీశ్వరు అవ్వక్కర్లేదు. మీరు వేలాధికారి అయితే లక్షాధికారి అవ్వచ్చు, లక్షాధికారి అయితే కోటీశ్వరుడు అవ్వచ్చు. ఫస్ట్ వేలాధికారి కదా మీరు, ఆ వేలాధికారి నుంచి అలా కొంచెం కొంచెం సేవ్ చేయండి, లక్షాధికారి అవుతారు. ఆ లక్షాధికారి అక్కడ నుంచి కోటీశ్వరు అవుతారు. దీనికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఎప్పుడు కావాలి, నా డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఎలా అచీవ్ అవ్వాలి, ఆ టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మనం అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం పక్కన పెట్టాలి, లేదా మనం వృధా చేసే డబ్బుల్లో కొంచెం పక్కన పెట్టాలి. సో లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, నెసెసరీస్, రెండు మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. నెసెసరీస్ ఎసెన్షియల్, కంపల్సరీ, బట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కెన్ బి చేంజ్డ్. అంటే మనము ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేం కదా. కెన్ ఐ ఇంప్రెస్ యూ ఎనీ టైమ్ విత్ మై డ్రెస్ ఆర్ విత్ మై బిహేవియర్? ఇంపాసిబుల్ కదా. ఎంత చేసినా వాడు ఏదో ఒక లోపం చూపిస్తూనే ఉంటాడు. కనుక ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే ఆ పని మానేసి మనం ఫ్యూచర్లో గ్రో అవ్వడం కోసం, మనము మన ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అవ్వడం కోసము, మనం ఫైనాన్షియల్గా ఒక మనీ నాకు ఇంత ఉండి నేను నా లైఫ్ని లీడ్ చేయొచ్చు, నాకు ఈ డబ్బులు వస్తే ఇంత డబ్బులు ఉంటే నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేలాగా ఉంటుంది అని ఒక ప్లాన్ చేసుకొని ఒక అడుగేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి విజన్ కావాలి, థాట్ ప్రాసెస్ కావాలి, అంతే. అది ఉంటే
చేసుకోవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి ఎవరైతే మిడిల్ క్లాస్ అని చెప్పి అంటూ ఉంటారో, ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పి అంటూ ఉంటారో, కామెంట్స్ చేస్తూ ఉంటారు, సో మీ అందరికీ మంచి ఆన్సర్ అయితే గిరిబాబు గారు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ మైండ్ సెట్ని మార్చుకొని సో దాట్ యూ కెన్ స్టార్ట్ ఈవెన్ ఒక 1000 రూపీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు 500 రూపాయలతో కూడా సిప్ స్టార్ట్ చేయవచ్చు. ఎంత లో ఉన్నా సరే కూడా మీరు సిస్టమేటిక్గా చక్కగా ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఆబ్వియస్లీ యూ కెన్ సీ అ బిగ్ కార్పస్ అనమాట. సో దీనికి సంబంధించి ఫైనాన్షియల్ వీడియోస్ మనం చాలా చేస్తున్నాం, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. సో ఫాలో అవర్ ఛానల్స్ అండ్ వీడియోస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.